హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR Logics యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి దాని నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. అన్ని అర్హతలతో ఖాళీలు అయితే మనకు ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చు. ఓకేనా? మరి దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే 21వ తారీఖు నుంచి మనకు యాక్టివ్ అవ్వడం అయితే మనం చూడవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్లెస్ చేంజ్ డేట్ ఇన్ నోటిఫైడ్. 10వ తారీఖు నవంబర్ అండి, అంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్, ఏంటి, ఎవరు అర్హులు అనే వివరాలు చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనము వేకెన్సీ లిస్ట్ కనుక చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్, ఓకే, అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. మొత్తం 40 ఉద్యోగాలు ఉన్నాయండి. ఇందులో 23,000 నుంచి 56,500 వరకు ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ మొత్తము 3 ఉద్యోగాలు ఉన్నాయండి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 5 ఉద్యోగాలు ఉన్నాయి. అటెండెంట్ గ్రేడ్ 1, ఓకేనా, అటెండెంట్ అంటే మొత్తము 9 ఉన్నాయి. లోకో అటెండెంట్ వచ్చేసి మొత్తము 5 ఉన్నాయండి. 21,500 నుంచి 52,000 వరకు సాలరీ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రైట్, జూనియర్ ఇంజనీరింగ్ మళ్ళీ 26 ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇది జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్లో 6 ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్లో 1 ఉంది. లోకో అటెండెంట్ 1 ఉందండి. లోకో అటెండెంట్ 6 ఉన్నాయి. అటెండెంట్ గ్రేడ్ 1 3 ఉన్నాయి. అటెండెంట్ గ్రేడ్ 1 6 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసినట్లయితే విజయపూర్ యూనిట్లో కనుక చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ 21 ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ 6 ఉన్నాయి. మళ్ళీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అండి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 1 ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాము. లోకో అసిస్టెంట్ చూసినట్లయితే 3 ఉన్నాయి. లోకో అటెండెంట్ 8 ఉన్నాయి. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ ఫిట్టర్ 14 ఉన్నాయి. అటెండెంట్ గ్రేడ్ 1 మొత్తము 4 ఉన్నాయి. నెక్స్ట్ మార్కెటింగ్ డివిజన్లో కనుక చూసినట్లయితే మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ మొత్తము 15 ఉన్నాయి. 24,000 నుంచి 67,000 వరకు సాలరీ అయితే మనకు రావడాన్ని ఇక్కడ చూడవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి అయితే రావడము జరిగింది. ఓకేనా? అందరూ కూడా గమనించాలండి. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ వర్కర్స్ ఇన్ ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మార్కెటింగ్ అంటూ మనకు క్లియర్గా తెలియచేయడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా మరి వీటికి అర్హతలు అయితే మనము క్లియర్గా చూద్దాము 1 by 1. జూనియర్ ఇంజనీరింగ్కి ఫ్రెండ్స్ మినిమం 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలండి. రెగ్యులర్ బీఎస్సీ, ఓకేనా, ఎవరండి? రెగ్యులర్ బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేషన్. ఓకేనా? అర్థమైంది కదా అండి? బీఎస్సీ వాళ్ళు రెగ్యులర్ బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అయితే సబ్జెక్టుగా ఉండాలి. లేదా రెగ్యులర్ 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నా కూడా ఎలిజిబులే. నెక్స్ట్ వన్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి, 18 నుంచి 30 సంవత్సరాలు. 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈ విధంగా ఇన్స్ట్రుమెంటేషన్స్లో మీరు కనుక కోర్స్ చేస్తే దీనికి ఎలిజిబుల్. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండి, 3 సంవత్సరాలు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి. అటెండెంట్ గ్రేడ్ 1 అండి, మెట్రిక్ ప్లస్ రెగ్యులర్ ఐటీఐ, అంటే మెట్రిక్ అంటే ఏంటి అండి? 10వ తరగతి ప్లస్ రెగ్యులర్ ఐటీఐ చేసిన వారైతే ఎలిజిబుల్ అండి. విత్ మినిమం 50 మార్క్స్ ఉండాలి.
అటెండెంట్ గ్రేడ్ 1 అండి, మినిమం 18 to 30 years ఉండాలి, మెట్రిక్ ప్లస్ రెగ్యులర్ ఐఐటి ఉండాలి ఫిట్టర్లో. లోకో అటెండెంట్ అండి, మెట్రికులేషన్ ఎస్ఎస్సి లేదా ఫుల్ టైమ్ ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్ అండి. అంతేకాకుండా డీజిల్ మెకానిక్ విత్ ట్రేడ్ విత్ మినిమం 50 మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. లేదా ఒకవేళ అర్హత లేకుంటే మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి లేదా ఎస్ఎస్సి విత్ ఎన్ఏసి అంటే అవార్డెడ్ బై ద ఎన్సిటీవీటీ ఆన్ పాసింగ్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ అని కూడా పాస్ అయినా పర్వాలేదు. లోకో అటెండెంట్ అంటే ఫుల్ టైం 3 years డిప్లొమా అయితే కంపల్సరీగా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వారు ఎలిజిబుల్. సో ఇక చివరిది మనం దీన్ని చేసుకోవచ్చండి. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ మినిమం 18 to 30 years అండి, రెగ్యులర్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసి 50% మార్క్స్ అయితే మనకు ఉండాలండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే మరి 45% ఉన్నా కూడా సరిపోతుంది. సో ఈ విధంగా మనకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి అయితే మనకు ఈ యొక్క ఉద్యోగ ప్రకటన అయితే విడుదలైందండి. మరి 200 రూపాయల ఫీ అయితే మనము చెల్లించవలసి ఉంటుంది. అన్నిటికి కూడా అంతే ఉందండి ఫీ స్ట్రక్చర్ అయితే. సో అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా అయితే ఉంది. సో మీకు కనుక ఈ యొక్క ప్రత్యేకత అర్హతలు కనుక ఉన్నట్లయితే కంపల్సరిగా మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, వీటన్నిటిని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫస్ట్ లింక్లోనే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎగ్జామినేషన్ సెంటర్ మీ యొక్క మెయిన్ సెంటర్లో అక్కడ కనిపిస్తాయండి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. సో అక్కడ మనకు దగ్గరగా ఉన్న సెంటర్లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జాబ్ మాత్రము సో ఈ యొక్క నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్స్ ఇవి ఎక్కడైతే ఉంటాయో వాటి యొక్క బ్రాంచ్ ఆఫీస్లో అక్కడే వారైతే ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా. ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ యొక్క పోస్ట్ ఆధారంగానే సిలబస్ కూడా మొత్తము బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. కట్ ఆఫ్ డేట్ ఆఫ్ డిటర్మినేటింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ షెల్ బి 30/9/2021 విల్ బి రిమైన్ అన్చేంజ్డ్ అంటూ మనకైతే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామండి. NFL నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్. ఇక న్యూ రిజిస్ట్రేషన్ ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అంటూ క్లియర్గా ఇచ్చారు. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, రిజిస్టర్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై, ఫస్ట్ పేమెంట్ అడుగుతుందండి. 200 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత 1 by 1 ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మనకు క్లియర్గా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ న్యూ యూజర్ కాబట్టి మనము రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి చేసుకొని అప్లై చేయండి. కేంద్ర ప్రభుత్వం అయినా పర్వాలేదు, మేము ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తాము అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.